నా పేరు బ్రహ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్. మన పాల్వంచలోని శ్రీనివాస బంజారా కాలనీలో నివాసం ఉంటున్నటువంటి సోదరి బత్తుల నాగమణి అక్కగారికి హ్యాండిక్యాప్డ్ అండి. అక్కకి గత సంవత్సరం నవంబర్లో యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి కూడా బ్రేక్ అయ్యి తలకి ఒక బలమైన గాయం జరిగింది. వారికి కాలుకి చేతికి కూడా సర్జరీ జరిగింది. వారి భర్త కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి జరిగిన ఈ యాక్సిడెంట్ వల్ల వాళ్ళు ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడటంతో మిత్రుల యొక్క సలహా, వారి యొక్క సమాచారం ద్వారా మాకు ఫోన్ చేసి వారి పరిస్థితి వివరించారు. అలాగే నేను కూడా జనసేన పార్టీ మా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయగానే అందరూ కూడా మంచిగా ముందుకు వచ్చి స్పందించి వారికి తోచినంత ఆర్థికంగాను వస్తువు రూపంలో కూడా సహాయకారం అందించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ఎవరైనా దాతలు ఎవరైనా ఉండుంటే మా ఈ యొక్క చిన్న సహాయం ద్వారా మిగతా ఎవరైనా ఒక పెద్ద సహాయం అందితేమన్నా ఒక ఆలోచనతో వీరికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి మిగతా ఎవరైనా సహాయం చేయాలనుకున్న వారు వీళ్ళకి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. వీరి యొక్క ఫోన్ నెంబరు, స్కానర్స్ కూడా ఫోటో పెట్టడం జరిగింది. ఈ వీడియో ద్వారా దయచేసి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు మనం పాల్వంచ కాలనీ శ్రీనివాస కాలనీ గుట్ట దగ్గరికి వచ్చాము. మీరు చూస్తున్న నాగమణి చెల్లెమ్మ గత సంవత్సరం క్రితం యాక్సిడెంట్ జరిగింది. వీళ్ళు చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు సహాయం చేయలేదు. అలాంటిది ఈ రోజు పాల్వంచ జన సైనికులు మెగా ఫ్యాన్స్ వారు గుర్తించి మరి వారికి తగిన సహాయం చేయాలని ఈ రోజు శ్రీనివాస కాలనీ వచ్చి వారి కుటుంబానికి నిత్యావసర వస్తువులు కొంత డబ్బు ఇవ్వడం జరిగింది. మరి మీరు మన ఛానల్ చూస్తున్నారు కూడా ఎంతో మంది మరి ఆ నిరుపేదలను ఆదుకొని వాళ్ళకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సంవత్సరం క్రితం నాకు రోడ్డు యాక్సిడెంట్ అయ్యి వికలాంగులకు కాలు విరిగింది, చెయ్యి విరిగింది సార్. నాకు ఆదుకోవడానికి జనసేన పార్టీ వాళ్ళు ముందుకొచ్చారు. ఎటువంటి వాళ్ళు నాకు వెళ్ళినా నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వాళ్ళ మంచి మనసుకి నాకు ఎంతో నేను రుణమని ఉంటా. ఇంట్లో ఆర్థిక సామాన్లు ఇప్పించారు. తినడానికి లేకపోయినా ముందుకొచ్చి సాయం చేశారు. కొంత డబ్బులు సాయం చేశారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా నా దండాలు సార్.